నల్సార్ 2026 బ్యాచ్ స్టూడెంట్స్ పై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తీవ్ర చర్యలకు సిద్ధమైంది. ఆ బ్యాచ్ స్టూడెంట్స్ ను నమోదు చేసుకోవద్దని అన్ని రాష్ట్రాల బార్ కౌన్సిల్లకు ఆదేశాలు ఇచ్చింది. ఈ ఆదేశాలపై తీవ్ర వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో ఆ తర్వాత బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆ ఉత్తర్వుల్ని వెనక్కి తీసుకునే పరిస్థితి. సార్, నిరసన తెలపడం అనేది ప్రాథమిక హక్కు. అంటే ఫైనల్లీ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈ ఆదేశాలని వెనక్కి తీసుకుంది. కానీ బీసీఐ స్పందించిన తీరు, విద్యార్థులపై స్పందించిన తీరు ఎలా ఉంది సార్? అంటే వెనక్కి తీసుకోవడం కూడా షరతులు వర్తిస్తాయని చెప్పారు. పూర్తిగా వెనక్కి తీసుకోలేదు. బ్లాంకెట్ ఆర్డర్ మొదలెచ్చారు. అంటే నల్సార్ 2026 గ్రాడ్యుయేట్ అయ్యే ఏ విద్యార్థి కూడా లాయర్గా ఎలిజిబుల్ కాడు అని. అది అంతకన్నా దుర్మార్గమైంది, అన్యాయమైంది ఇంకోటి ఉండదు కదా. ఇప్పుడు నిరసన తెలిపిన వారే కాదట, ఎవరు 2026 బ్యాచే కంప్లీట్గా బ్లాక్ లిస్ట్ చేస్తామని. అంత అన్యాయమైనటువంటి నిర్ణయం బార్ కౌన్సిల్ లాంటి ఒక గొప్ప వ్యవస్థ, ఒక జ్యుడిషియల్ ప్రాసెస్లో ఒక విలువైనటువంటి వ్యవస్థ తీసుకోవడం అనేది నిజంగా ఆవేదన కలిగించింది. బ్లాంకెట్ ఆర్డర్, దానిపైన తీవ్ర వ్యతిరేకత వచ్చాక ఇప్పుడు దాన్ని సవరించారు. ఏమని సవరించారంటే, ఇప్పటికైతే ఇది వర్తించదు ఈ జీవో, ఈ ఆర్డరు, కానీ వైస్ ఛాన్సలర్ ఎంక్వైరీ చేస్తున్నాడు, ఎంక్వైరీ ఆధారంగా తర్వాత చర్యలు ఉంటాయి. అంటే అర్థం ఏంటి? ఖచ్చితంగా కొంతమంది పైన వేటు వేసేందుకు బార్ కౌన్సిల్ ఉపక్రమిస్తోంది. అందరి మీద వేస్తే వ్యతిరేకత వస్తుంది కనుక సెలెక్టెడ్గా కొంతమందిని టార్గెట్ చేసి విలిఫికేషన్ చేసే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా అని. ఎందుకంటే కొంతమంది టీచర్లు, అవుట్ సైడర్లు, కొన్ని శక్తులు వీళ్ళను ప్రొవోక్ చేశారు, వీళ్ళు ఇన్నసెంట్ అని. ఒక నేషనల్ లా స్కూల్, దేశంలోనే గర్వించదగినటువంటి ఇన్స్టిట్యూషన్, నేషనల్ అకాడమీ ఫర్ లీగల్ స్టడీస్ అండ్ రీసెర్చ్, వాళ్ళు ఇన్నసెంట్ ఏంటి అంటే వాళ్ళకి ఏమీ తెలియకుండా అమాయకత్వంతో ఎవడో నాలాంటోడో మీలాంటోడో రెచ్చగొడితే రెచ్చిపోయి లెటర్ రాశారట. బార్ కౌన్సిల్ ఒక నేషనల్ లా స్కూల్ నుంచి లా డిగ్రీ తీసుకున్న వారి కెపబిలిటీని, కాంపిటెన్స్ను, ఇంటెలిజెన్స్ను కూడా ప్రశ్నించడం కదా. వాళ్ళు ఇన్నసెంట్, వాళ్ళ టీచర్లు ప్రొవోక్ చేశారు. స్కూల్ పిల్లలే వాళ్ళ టీచర్లు చెప్తే ప్రొవోక్ అవుతలేరే, వాళ్ళు ఎలా ప్రొవోక్ అవుతారు? సచ్ హైలీ క్వాలిఫైడ్, దేశంలోనే బ్రిలియంట్ స్టూడెంట్స్ సెలెక్ట్ అవుతారు. ఎందుకంటే హైలీ కాంపిటేటివ్ ఎగ్జామ్ నల్సార్ అనేది. అలాంటి నల్సార్ స్టూడెంట్స్ ఇన్నసెంట్ అట. అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు? క్లియర్గా ప్రశ్నించడం, నిరసన తెలపడం అన్ని మేము వ్యతిరేకిస్తామని. ఇది మొదటిగా సుప్రీంకోర్టు తీర్పుకే విరుద్ధము. డిసెంట్ ఈజ్ ఇంటగ్రల్ టు డెమోక్రసీ. ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు. నిరసన తెలపడం ప్రజాస్వామ్యంలో ఒక భాగము అని. డిసెంట్ ఈజ్ ఇంటగ్రల్ టు డెమోక్రసీ. లా కమిషన్ ఇదే మాట చెప్పింది. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఏం చెప్పాడు? నిరసన కూడా ఒక రకంగా చర్చ లాంటిది అని. ప్రొటెస్ట్ ఈజ్ ఆల్సో ఏ ఫార్మ్ ఆఫ్ డిస్కషన్ అని. అంటే ప్రొటెస్ట్ చేయడం ద్వారా కూడా ఒక సందేశం పంపుతాం, ఒక డిస్కషన్కి చేస్తామన్నారు కదా. మీకైతే అరుణ్ జైట్లీ అయితే ఏకంగా పార్లమెంటరీ డిస్రప్షన్ ఈజ్ ఆల్సో ఏ ఫార్మ్ ఆఫ్ ప్రొటెస్ట్ అన్నాడు. ప్రతిపక్షాలు నిరసన తెలపడంలో పార్లమెంట్ స్తంభింపజేయడం కూడా ఒక విధానం అన్నాడు. మరి ఏమైంది ఇప్పుడు? అసలు అదంతా ఎందుకు? మీకు ఇంకొక చెప్తాను, మీకు గుర్తుండి ఉంటుంది, 2018లో అనుకుంటాను, 4 సుప్రీంకోర్టు సీనియర్ మోస్ట్ జడ్జెస్, జస్టిస్ దీపక్ మిశ్రా చీఫ్ జస్టిస్గా ఉన్న రోజుల్లో, ఐ థింక్ January 2018, ఇఫ్ మై మెమరీ ఈజ్ రైట్. సో January 2018 అనుకుంటారు, వీ కెన్ వెరిఫైడ్. సో జస్టిస్ రంజన్ గగోయ్, జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ మదన్ లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్ అనుకుంటాను. ఈ 4 బహిరంగంగా వచ్చి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పైన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. మరి వాళ్ళది జడ్జిలుగా వాళ్ళని క్యాన్సిల్ చేశారా వాళ్ళ హోదాల్ని? అసలు ఎవరు వీరు? 4 కొలీజియం, సుప్రీంకోర్టు కొలీజియంలో చీఫ్ జస్టిస్ తర్వాత ఉన్న టాప్ జడ్జెస్. అంటే దేశంలో జడ్జిలు, సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిల్ని నియమించే వ్యవస్థ, అది ట్రాన్స్ఫర్ చేసే వ్యవస్థ. అలాంటి కొలీజియంలోని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా తర్వాత ఉన్న 4 జడ్జిలు బహిరంగంగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. అందులో జస్టిస్ రంజన్ గగోయ్ తర్వాత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా అయ్యారు. అలాంటి సాంప్రదాయం మన దేశ న్యాయ వ్యవస్థలో ఉంది. అంటే చీఫ్ జస్టిస్ పైన సీరియస్ ఆరోపణలు చేశారు. ఇతను పొలిటికల్లీ సెన్సిటివ్ కేసెస్ కావాలని జూనియర్ బెంచెస్కి ఇస్తున్నారని. ఇది మామూలు విమర్శన. పొలిటికల్లీ సెన్సిటివ్ కేసెస్ అన్నారు. అంటే ప్రభుత్వానికి ఒక రకంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా
ప్రభుత్వంతో కుమ్ముక్కయ్యాడని పరోక్ష ఆరోపణ ఇది. ఎందుకంటే పొలిటికల్లీ సెన్సిటివ్ కేసు ఏముంటాయి, పొలిటికల్లీ సెన్సిటివ్ కేసెస్ గవర్నమెంట్తో లింక్ అయి ఉన్నదే పొలిటికల్లీ సెన్సిటివ్ కేసు ఉంటుంది. పొలిటికల్ సెన్సిటివ్ కేసెస్ను రోస్టర్ ఫాలో కాకుండా జూనియర్ బెంచ్లకు ఇస్తున్నారు అన్నది ఈ టాప్ మోస్ట్ జడ్జెస్ ఆరోపణ. విచ్ ఇస్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అని అధిక్షేపించడం. అప్పుడు కూడా పెద్ద చీఫ్ జస్టిస్ ద మాస్టర్ ఆఫ్ ద రోస్టర్, మీరు ఆయన ఇష్టం కేసులు ఎలా కేర్ చేయడం అనేది. కానీ ఆర్బిటరీనెస్ ఈజ్ అన్కాన్స్టిట్యూషనల్ కనుక ఆ 4 జడ్జిలు ఆర్బిటరీగా మీరు జూనియర్ బెంచ్లకు ఇస్తున్నారని ప్రైజ్ చేశారు. అంటే ఇది ఇండియన్ జ్యుడిషియల్ ట్రెడిషన్. అంటే ఇప్పుడు 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పనిని ప్రశ్నిస్తూ, చీఫ్ జస్టిస్ అధికారాలను అధిక్షేపిస్తూ, చీఫ్ జస్టిస్ ప్రవర్తనను బహిరంగంగా ఎండగడుతుంటే వాటిని మన వ్యవస్థ అంగీకరించింది. పాపం పిల్లలు వాళ్ళు ఏమన్నారు, మేమేమి డిస్రెస్పెక్ట్ కాదు చీఫ్ జస్టిస్ పైన. ఇటీవల చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చేసిన వ్యాఖ్యలు ఏ కాన్స్టిట్యూషనల్ వాల్యూస్, ఏ అకాడమిక్ ఫ్రీడమ్స్ను కాన్వకేషన్ అయితే సింబలైజ్ చేస్తుందో వాటికి విరుద్ధంగా ఉండడం వల్ల మేము వాటిని వ్యతిరేకిస్తున్నామన్నారు. ఎక్కడ చీఫ్ జస్టిస్ను అవమానించింది లేదు, అధిక్షేపించింది లేదు, అధికారాలను ప్రశ్నించింది లేదు, చీఫ్ జస్టిస్ ప్రవర్తన బాగాలేదు అని విమర్శించింది లేదు. మరి మీరు 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ప్రశ్నిస్తే తప్పు కాంది, ఒక లా విద్యార్థులు ప్రశ్నిస్తే అది నేరం ఎట్లవుతుంది? బార్ కౌన్సిల్ ఏ రకంగా చెప్తుంది? అంటే సీనియర్ మోస్ట్ జడ్జెస్కు ఒక నీతి, లా చదువుకునే విద్యార్థులకు ఇంకో నీతి ఉంటుందా? ఇది ఇన్స్టిట్యూషనల్ గౌరవాన్ని పెంచుతుందా? ఇది ఇండియన్ డెమోక్రటిక్ స్టాండర్డ్స్ను పెంచుతుందా? ఇది భారతదేశ న్యాయ వ్యవస్థ అత్యున్నత సాంప్రదాయాలను గౌరవించడం అవుతుందా బార్ కౌన్సిల్? ఒక్కసారి ఆలోచించాలి పెద్దలు, బార్ కౌన్సిల్ చైర్మన్ ఆలోచించాలి. మనము ఇండియాలో జ్యుడిషియరీ ఇస్ నాట్ పార్ట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్, ప్రభుత్వంలో భాగం కాదు జ్యుడిషియరీ. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అనే పొజిషన్కు ఎవరమైనా రెస్పెక్ట్ ఇస్తాం. అదంతెందుకు భారతదేశంలో భారత పౌరులకు కోర్టులు ఇచ్చే తీర్పులను ప్రశ్నించే హక్కు సుప్రీంకోర్టే కల్పించింది కదా. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే ఏంటి? కోర్టు గౌరవాన్ని తగ్గించే విధంగా ప్రవర్తించిన, కోర్టు తీర్పులను వక్రీకరించిన అది కోర్టు ధిక్కార నేరం అవుతుంది, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది. కానీ జడ్జెస్ పైన ఆరోపణలు చేసిన నువ్వు రుజువు చేసుకోగలిగితే అసలు అది కోర్టు ధిక్కార నేరం కాదు. ఇది కదా మీకు ప్రశాంత్ భూషణ్, శాంతి భూషణ్ లాంటి వాళ్ళు ఓపెన్గా సగం మంది చీఫ్ జస్టిస్ ఇండియాలో కరప్ట్ అన్నారు. మరి వాళ్ళ లా డిగ్రీని క్యాన్సిల్ చేసింది బార్ కౌన్సిల్. ప్రశాంత్ భూషణ్ ఏకంగా దేశ చీఫ్ జస్టిస్లే కరప్ట్ అన్నప్పుడు మరి ఆయన రిజిస్ట్రేషన్ బార్ కౌన్సిల్ రద్దు చేసిందా? ప్రశాంత్ భూషణ్ ఈజ్ ఏ సెలబ్రేటెడ్ లాయర్ ఆఫ్ ద కంట్రీ కదా. మరి మీరు ఒక నల్సర్ విద్యార్థులు అయ్యా మాకు ఈ చీఫ్ జస్టిస్ పిలవకండి అంటే అది మీరు వాళ్ళ రిజిస్ట్రేషనే క్యాన్సిల్ చేస్తారంటే మరి చీఫ్ జస్టిస్లే కరప్ట్ అన్న వాళ్ళ రిజిస్ట్రేషన్ రద్దు చేసేవారు. ప్రశాంత్ భూషణ్ రద్దు చేయండి, ఎలా ఉంటుందో చూస్తారు. మీకు 4 జడ్జెస్ను వాళ్ళ పొజిషన్ రద్దు చేశారా? వాళ్ళు ఏకంగా చీఫ్ జస్టిస్ పైన ఆరోపణలు చేశారు. అది కూడా ఇన్ హౌస్ ఆరోపణలు కాదు, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆరోపించారు. చరిత్రలో, దేశ చరిత్రలో అన్ప్రెసిడెంటెడ్, ఎప్పుడు చూడలే మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పైన 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పడం. సో ఎక్కడికి పోతున్నాం మనం? అందుకే బాధ ఏంటంటే అదే ఈరోజు దేశంలో రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన ఇన్స్టిట్యూషన్స్ ఇండిపెండెన్స్ అటాక్ అవుతోంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రభుత్వ స్పోక్స్ పర్సన్గా మారిపోయింది. యూనివర్సిటీస్ అటానమీ ఎరోడ్ అవుతోంది. సిబిఐ, ఈడీ లాంటి సంస్థలు ప్రభుత్వ జేబు సంస్థలు అయ్యాయి. మీకు కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ ప్రశ్నార్థకం అయిపోయింది. ఆఖరికి జ్యుడిషియల్ ఇన్స్టిట్యూషన్స్ ఇండిపెండెన్స్ కూడా మీరు దెబ్బతీస్తే మీకు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి హక్కు కదా, డిసెంట్ ఇస్ ఇంటెగ్రేట్ టు డెమోక్రసీని. సుప్రీంకోర్టు తీర్పుల్నే ప్రశ్నించే హక్కు ఉంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వ్యాఖ్యల్ని ప్రశ్నించే హక్కు లేదా? ఆశ్చర్యంగా ఉంది. సుప్రీంకోర్టు మనకు వ్యక్తుల్ని గౌరవించడం వేరు, వ్యక్తి ఆరాధన వేరు కదా. ఈ రెస్పెక్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, అనుమానమే లేదు. కానీ ఆయన చేసిన వ్యాఖ్యలు తప్పని అనిపిస్తే తప్పని అనటంలో తప్పేంటి? సో తీర్పులే తప్పు పట్టే అధికారం ఉంది కదా, వ్యాఖ్యలు తప్పు పట్టే అధికారం లేదా పౌరునికి? ఇన్స్టిట్యూషన్స్ని ఇలా ప్రొటెక్ట్ చేస్తే ప్రజల దృష్టిలో ఆ ఇన్స్టిట్యూషన్ పట్ల గౌరవం పెరుగుతుందా? ఇదేంటి ఇక అంత ప్రొటెక్షనిస్ట్గా ఎందుకు ఉండాలి? జస్టిస్ సూర్యకాంత్ ఇస్ క్యాపబుల్ ఆఫ్ ప్రొటెక్టింగ్ హిమ్సెల్ఫ్ కదా. దానికి బార్ కౌన్సిల్ అంత రక్షణ కవచాలు తొడిగి
ఎందుకంత జాగ్రత్తలు అనుసరించాల్సిన అవసరం లేదు కదా. ఇండియన్ చీఫ్ జస్టిస్ ఇస్ ద గ్రేటెస్ట్ పొజిషన్, అది భారతదేశంలో అత్యున్నతమైన గౌరవప్రదమైన పొజిషన్. అగౌరవపరిస్తే ఖచ్చితంగా మనం ప్రశ్నించాలి, అగౌరవపరిస్తే దానికి తగ్గట్టు చర్య తీసుకోవాలి. కానీ ఒక నిరసన తెలియజేస్తే, నిరసన కూడా ఒక చర్చలో రూపమైనప్పుడు, నిరసన ప్రజాస్వామిక హక్కు అయినప్పుడు, రాజ్యాంగమే కల్పిస్తున్నప్పుడు, సుప్రీంకోర్టే ప్రొటెక్ట్ చేస్తున్నప్పుడు, భావ ప్రకటన స్వేచ్ఛను ఆర్టికల్ 19(1)A కింద ఇవాళ నల్సర్ విద్యార్థులు రైజ్ చేసిన అంశం ఏ ఆర్టికల్ 19(2)లో ఉన్న ఏ రీజనబుల్ రెస్ట్రిక్షన్ వర్తిస్తుంది చెప్పమనండి బార్ కౌన్సిల్ను. వాళ్ళకున్న న్యాయ పరిజ్ఞానం నాకు లేదు, బార్ కౌన్సిల్ చైర్మన్. కానీ విచ్ లా దే వైలేటెడ్, విచ్ కోర్ట్ జడ్జిమెంట్ దే వైలేటెడ్? నల్సర్ స్టూడెంట్స్ భారతదేశంలో ఏ రాజ్యాంగ ప్రిన్సిపల్ను వైలేట్ చేశారు, ఏ చట్టాన్ని వైలేట్ చేశారు, ఏ సుప్రీంకోర్టు తీర్పును వైలేట్ చేశారో ఒక్కసారి చెప్పండి దయచేసి. అది కనుక చెప్పామనుకోండి మనం యాక్సెప్ట్ చేద్దాం. అలా ఎలా లేకుండా ఏకపక్షంగా మేము ఈ బ్యాచే మీకు ఎలిజిబుల్ కాదు అంటే వీఆర్ సెండింగ్ ఎ వెరీ బ్యాడ్ సిగ్నల్. భారత ప్రజాస్వామ్యానికి ఇది చీకటి రోజులుగా భావించే ప్రమాదం ఉంటుంది. ఎమర్జెన్సీ ఇది తలపిస్తుంది ఇట్లాంటి చర్యలు.